మనలో చాలామంది ప్రతిరోజు గుడికి వెళతారు. దేవుడిని దర్శించుకుంటే మనసుకి హాయిగా ఉంటుంది. మరికొందరు వారానికి ఒకసారైనా వెళుతూ ఉంటారు. అక్కడ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలో ప్రవేశించి కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకే దేవాలయాలు పవిత్రమైన ప్రదేశాలు. మనసు, ఆలోచనలు పవిత్రంగా చేసే ప్రదేశం దేవాలయం. కాళ్ళు శుభ్రంగా కడుక్కుని గుడిలోకి ప్రవేశిస్తారు. నేరుగా దైవ దర్శనం చేసుకునేందుకు వెళ్లకుండా ముందుగా గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. అన్ని దేవాలయాలలో ఇలాగే చేస్తారు. కానీ శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు చేసే విధానం భిన్నంగా ఉంటుంది. మహాదేవుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆయన యొక్క ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని, అందుకే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అయితే శివాలయంలో చేసే ప్రదక్షిణలకు సంబంధించిన నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. లింగ పురాణంలో పేర్కొన్న విధంగా మాత్రమే శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం అంటారు. శివాలయంలో ఉండే ధ్వజస్తంభం నందీశ్వరుడి దగ్గర నుంచి ఎడమ ప్రక్కగా గర్భాలయం వెనక ఉన్న సోమసూత్రం వరకు వెళ్ళి వెనక్కి తిరగాలి. కానీ సోమసూత్రం మాత్రం దాటకూడదు. మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. సోమసూత్రం అంటే గర్భగుడిలో శివుడికి అభిషేకం చేసిన జలం బయటకు వెళ్ళే దారి. లింగపురాణం ప్రకారం సోమసూత్రాన్ని దాటడం వల్ల మీరు చేసే ప్రదక్షిణకు ఎటువంటి ఫలం ఉండదు. ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఒక్క క్షణం ఆగి మళ్ళీ సోమసూత్రం వరకు వెళ్ళాలి. ఇలా 3 ప్రదక్షిణలు పూర్తి చేయాలి. శివాలయంలో ప్రదక్షిణలు చేసే సమయంలో సోమసూత్రాన్ని దాటకూడదు. అక్కడ ప్రమదగణాలు కొలువై ఉంటాయని, వారిని దాటితే తప్పు చేసిన వాళ్ళు అవుతారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. లింగపురాణం ప్రకారం శివాలయంలో ఈ విధంగా చేసే ఒక ప్రదక్షిణ 10,000 ప్రదక్షిణాలతో సమానంగా భావిస్తారు. మన శక్తి ప్రకారం ఈ విధంగా ప్రదక్షిణలు చేయవచ్చు. ప్రదక్షిణలు బేసి సంఖ్యలో చేయాలి. 3, 5, 7 ఇలా ఎన్ని ప్రదక్షిణాలైనా చేయవచ్చు. జై శ్రీరామ్.